మాతృదేవోభవ. మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి జన్మకున్ కాటికి మూలమైన కరకంఠు ప్రణాళిక రూపెరుంగగా ఏటికి తాపముందును మహేశ్వరి. జగన్మాత మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి జన్మకున్ కాటికి మూలమైన కరకంఠు ప్రణాళిక రూపెరుంగగా ఏటికి తాపముందును మహేశ్వరి. నీ పద పద్మ దర్శనంబు అమ్మా, నీ పద పద్మ దర్శనంబు ఈటకుటట్టమారములనెన్నడు చీల్చునో దేవి. నీ పద పద్మ దర్శనంబు ఈటకుటట్టమారములనెన్నడు చీల్చునో ముక్తి రాల్చునో. ఈటకుటట్టమారములనెన్నడు చీల్చునో ముక్తి రాల్చునో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 287వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి జన్మకున్ కాటికి మూలమైన కరకంఠు ప్రణాళిక రూపెరుంగగా ఏటికి తాపముందును మహేశ్వరి. సరిగ్గా పడుకున్నప్పుడు చేయవలసిన పనండి. ఎలాగూ వెంటనే నిద్ర పట్టదు కాబట్టి. అసలు ఏమిటి ఈ సృష్టి? ఇందులో మన జన్మ ఏమిటి, ఈ శరీరం ఏమిటి, మనం ఏమిటి? ఈ ఆలోచన ప్రతి ఒక్కరూ ఒక 5-10 నిమిషాలైనా నిద్ర పట్టే వరకు చేయాలి. దానికి సరైన సమయం పడుకున్నప్పుడే. మధ్యాహ్నం పడుకునేవాళ్ళు మధ్యాహ్నము చేయొచ్చు, అధికం బలం. రాత్రి మరి, ఎందుకంటే రాత్రిని వేదాంత శాస్త్రంలో నిత్య మృత్యువు అన్నారు. నిత్య మృత్యువు అంటూ మళ్ళీ నిత్య సమాధి అని కూడా అన్నారు. దాన్ని తెలుసుకోవడం భేదాన్ని బట్టేది. నిత్య మృత్యువు, నిత్య సమాధి. మనం ఊరికే నిద్ర అంటున్నాం దాన్ని. వేదాంతంలో ఒక రకంగా నిత్య మృత్యువు అన్నారు దైహికంగా, జ్ఞానపరంగా నిత్య సమాధి అన్నారు. అంచేది ఎలాగో పడుకున్న వెంటనే గుర్రెట్టేసే అదృష్టవంతులు ఎంతమంది ఉంటారు? ఒకవేళ వారు గుర్రెడితే పక్క వరకైనా నిద్ర పట్టదుగా, వారి ఆలోచన చేయొచ్చు. మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి జన్మకున్ కాటికి మూలమైన కరకంఠు ప్రణాళిక రూపెరుంగగా ఈటికి తాపముందును మహేశ్వరి. నేను అనుభవించి అన్నాను ఈ మాట మా అమ్మవారితో. కరకంఠుడు శివుడు. ఈ పుట్టుకకి మళ్ళీ కాటికి అంటే మృత్యువుకి మూలమైనటువంటి శివుని యొక్క ప్రణాళిక, భగవంతుని యొక్క ప్రణాళికను తెలుసుకోవాలని ఇంత తప్పిస్తున్నాను తల్లి. ఏం అర్థం కావట్లేదు. ఏదో ఒకసారి అది నిజం అనిపిస్తుంది, ఒకసారి ఇది నిజం అనిపిస్తుంది, ఓసారి పునర్జన్మ ఉందనిపిస్తుంది, ఏముంది అన్నీ ఈ జన్మలోనే అనిపిస్తుంది. ఎప్పటికీ ఈ సందేహాలు తీరవు. దేహం ఉన్నంతకాలం సందేహాలు తీరవు. మరి దేహం ఉండక మానదు. దేహం తర్వాత మనమేమవుతాం ఎవరికీ తెలియదు. అనుభవం పొంది చెప్పిన వాళ్ళు లేరు. పెద్దల మాటలు కాబట్టి శాస్త్రం విశ్వసించడమే కానీ మనం ఏమైనా చూసామా, పెట్టామా? ఎప్పటి అనుమానాలు అప్పుడు ఉంటూనే ఉన్నాయి. మరి అలాగని ఏదో మన అనుభవమే ప్రమాణం, ఇంకెవరు చెప్పినా మనకి నిమిత్తం లేదు అంటే గోతులో పడిపోతాం కదా అన్యాయంగా. అన్నీ మన అనుభవాల్లో ఉంటాయా? ఏవో ఎన్నో దేశాలు ఉన్నాయి, భూమండలం ఉంది, నిత్యం వార్తల్లో పత్రికల్లో చదువుతుంటే వినట్లా? నేను చూడాలంటే ఎలాగా? మరి వీరందరి మాటలు నమ్మినప్పుడు వేదశాస్త్రాలను నమ్మడం అంతకంటే గొప్పవి కదండి. అవి ఋషులు రచించినవి. మామూలు ఊరికే ఈ ఖుషీ వాక్యాలను నమ్మడం తప్పు కానప్పుడు ఋషివాక్యాన్ని నమ్మడం తప్పేలా అవుతుంది? అది ప్రమాణం కదా. వారి అనుభవం పొందకుండా మనకు చెబుతారా? అంచేతన అయోమయంలో ఉన్నానమ్మా. మొత్తం మీద నీ పదపద్మ దర్శనం, ఆ ఆత్మ సాక్షాత్కారం ఏదో కలగాలంటే తల్లి నా ప్రయత్నంతో పాటుగా నా ప్రయత్నానికి మురిసిపోయి నీ అనుగ్రహం అవసరం. ఎందుకంటే తల్లి బిడ్డకి నడక నేర్పుతుంటే మీరు గమనించండి, ఓ మంచాన్ని పట్టుకుని నడవమని దామ్మ 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 అంటుంది. మంచానికి అవతల పక్క ఆవిడ ఉంటుంది. అతను నడుస్తున్న కొద్దీ కొంచెం కాస్త దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది ఆవిడ కూడా. అతను దగ్గర అవుతున్న కొద్దీ మళ్ళీ కొంచెం దూరం అవుతుంది. చివరికి ఎప్పుడు అన్న కాళ్ళు ఆగుతున్నాయమ్మా అంటే వద్దు నాన్న అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని పాలిస్తుంది. సరిగ్గా భగవంతుడికి మన మీద ఉండే ప్రేమ ఇది. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ముందు ఆయన కాస్త దూరం అవుతాడు కావాలని. అంత తేలిగ్గా దొరికితే ఎలాగా? ఇంకా ప్రయత్నం చేస్తూ అలసిపోయి స్వామి అంతర్యామి అలసితి సొలసితి అంతటా నీశరణిదే జొచ్చితి అనగానే అబ్బాయి బలివాడు వేరుండి శ్రమ పండిస్తానయా అని వచ్చి ఆయన పట్టుకుంటాడు. ఇది దైవానుగ్రహం. అంటే చిన్ముద్ర పురుష ప్రయత్నం అయితే చిటికే దైవానుగ్రహం.
ఈ మూడింటిని దాటుకుని చూపుడు వేలనే జీవుణ్ణి బొట్టన వేలనే దేవుడితో కలపడం చిన్ముద్ర. ఇది పురుష ప్రయత్నం మనం చేయాలి. సత్వరజస్తమో గుణాలు మూడింటిని దాటుకుని మనం జీవుణ్ణి దేవుడితో కలపాలి. ఈ ప్రయత్నం మనం చేస్తుంటే చూసి ఆనందించినటువంటి పరమాత్మ నీకెందుకు నేను ఉన్నానుగా, నీ దగ్గరికి నేను వస్తున్నాను కానీ చిటికలో వస్తాడు. చిటికంటే సరిగ్గా ఈ మూడింటిని ఆయనే దాటుకుంటున్నాడు. దేవుడు కదా, బొటన వేలు దేవుడు అని చెప్పుకున్నాం కదా, అందుకని ఇలా దాటి ఆయనే జీవుడి దగ్గరికి వస్తాడు. అంచేత చిన్ముద్ర పురుష ప్రయత్నం, చిటికే దైవానుగ్రహం. అందుకే చిటికలో అయిపోయింది అంటారు. ప్రయత్నం ఎప్పుడు చిటికలో అవ్వదు, అనుగ్రహం చిటికలో అవుతుంది. అందుకని నీ పదపద్మ దర్శనంబు ఈ టకు టక్ టమారములని ఎన్నడు చీల్చును ముక్తి రాల్చును. అది నువ్వు సాక్షాత్కరించి చేయాలి తప్ప నా ప్రయత్నంతో అవుతుందా అమ్మ, కానీ చిత్తశుద్ధిగా నిన్ను నమ్ముకుని నా ప్రయత్నం నేను చేస్తాను తల్లి అంటున్నాను. ఎందుకంటే ఈ ఆత్మసాక్షాత్కారం కోసం చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, భగవంతుడు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో అసలు ఆ ప్రయత్నము తద్వారా పొందే సుఖంలో ఉండే 3 రకాలు చెబుతాం. ధృతిలో 3 రకాలు, అది శ్రద్ధలో 3 రకాలు, కర్తల్లో 3 రకాలు, కర్మల్లో 3 రకాలు చెప్పాడు కదా. ఇప్పుడు అసలు ప్రయత్నంలో ఉండే 3 రకాలు. సాత్వికమైన ధృతి గురించి చెప్పుకున్నాం. రాజస ధృతి, తామస ధృతి చెప్పక్కలే. ఇంకా తామసకర్త రాజసకర్త తెలిస్తే అవి తెలుస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం ఇంకా ముఖ్యమైనటువంటి వాటితో ముగింపుకు వస్తున్న 300వ భాగంతో భగవద్గీత ముగుస్తుంది. 300వ భాగం అపూర్వంగా ఇంత భగవద్గీతను మనకు అందించినటువంటి పరమాత్మ శ్రీకృష్ణ స్తుతి, ఒక ఇదివరకు ఎవరూ విననటువంటి ఒక అపూర్వమైన స్థుతితో మనం ఈ భగవద్గీత భాగాలని, దాశరథి శతక భాగాలను కూడా 300వ భాగంతో ముగించబోతున్నాం. అందుకని ఇప్పుడు ఈ భాగంలో ప్రత్యేకంగా సుఖం, ఏదో సుఖం పొందుతున్నాం అని చాలామంది అంటారు. విద్య ఎందుకయ్యా, ఎందుకు ఈ బాబు ఈ విషయాలు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఇంటర్మీడియట్లో, ఎంపీసీ ఎందుకు, బైపీసీ ఎందుకంటే మంచి అవకాశాలు ఉన్నాయండి, మంచి ఉద్యోగం రావాలి కదండి అంటావు. మంచి ఉద్యోగం ఎందుకంటే బాగా డబ్బు సంపాదించాలి కదండి అంటాడు. ఈ ఉద్యోగం ద్వారా అయితే దేశానికి సేవ చేసే ఎక్కువ అవకాశం ఉందండి, అంతేకాదు పోనీ ఈ ఉద్యోగం అంటే నాకు ఇష్టం అండి అని కూడా అనడు. డబ్బు ఎక్కువ. చాలామంది ఆలోచన ఇదే దౌర్భాగ్యం. డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు డబ్బులు ఎందుకని అడగండి వాళ్ళని, సుఖపడాలి కదండి అంటారు. సరే ఆ సుఖం ఏమిటి, ఆ సుఖం ఏమిటో చూద్దాం. ఆ సుఖంలో 3 రకాలు చెబుతున్నాడు పరమాత్మ. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. సుఖమే మనం కోరుకోవలసిన సుఖం ఇది. ఎత్తదగ్రే విషమివ, ముందు చాలా భయంకరంగా విషప్రాయంగా కనపడుతుంది. ఇది సుఖమా అనిపిస్తుంది. పరిణామే అమృతోపమం, చివరికి కానీ దానిలో ఉండే గొప్పతనం ఏమిటో, అమృతం ఏమిటో అర్థం కాదు. మందు బెళ్ళ చేదుగా ఉంటుంది, కానీ నొప్పి దగ్గాక అమ్మయ్య ఆ డాక్టర్ గారు దేవుడు అమ్మ నిజంగా వైద్యో నారాయణో హరిహే అన్నారు. అందుకనే ఏమిటో లోపల ఏం జరుగుతుందో మనకి ఏం తెలుసు, ఆయన బెళ్ళ ఇచ్చాడు. అసలు ఆయన బెళ్ళ కూడా అక్కర్లేదమ్మా, చేతితో ఆ చెయ్యి పట్టుకుంటే చాలమ్మా, హస్తవాసి అంటారు, తగ్గిపోతుంది. కొంతమంది వైద్యులు అంతే, అసలు వారు చేసే వైద్యం కూడా అలాగే ఉంటుంది. ఆ బెళ్ళ రాశారంటే తగ్గిపోయినట్టే. ఇంకా అంత నమ్మకం మనకుంటుంది. వారు చేస్తారు, మన నమ్మకాన్ని బట్టి వారు చేస్తారు. మేము మిమ్మల్ని నమ్మామన్నాక సాధారణంగా ఎవరు మోసం చేయరని ఉంటే ఉండొచ్చు, అటువంటి దుర్మార్గుడు నమ్మక ద్రోహులు అంటారు. కానీ మిమ్మల్ని నమ్మేవండి అన్నాక అవతల వాడు కొంచెం కరుగుతాడు, ఎంత లేదన్నా, అది అవకాశం ఉంది అలాగా. అందుకని అగ్రే విషయం ఇవ్వ, మందు బిళ్ళలాగే కొన్ని సుఖాలు జీవితంలో ఎలా ఉంటే ముందు కొంచెం కష్టంగా ఉంటాయి. నిజమే, మరి కష్టపడి చదువుకోవడం కష్టమే, కానీ బాగా చదువుకున్నాక దాని ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి. అలాగే సంసారం కూడా ప్రారంభంలో కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి ప్రారంభంలో 1-2 ఏళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమి సుఖం అనుకోకండి. ఎందుకంటే ఎన్నో తెలియని విషయాలు వీరి గురించి వారికి, వారి గురించి వీరికి బయటపడుతూ ఉంటాయి. ఇదే అగ్రే విషయమేవా, ఏమిటి ఇలా అనుకున్నాం, ఇలా ఉంది ఏమిటి అమ్మాయి, ఏదో ఊహించాం, ఈయన ఇలా ఉన్నాడేమిటి, ఇదే అగ్రే విషయమేవా. కానీ అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, ఓపిక పట్టాలి. మనిషిని మార్చడానికి చాలా మంచిగా ఎంత ప్రయత్నమైనా చేయాలి. అప్పుడు పరిణామే అమృతోపమం, పరిణామాలు అమృతప్రాయంగా ఉంటాయి. అంతేకాని నేను ఒప్పుకోను, నువ్వు అన్నది వేరు, ఇప్పుడు చేస్తున్నది వేరు అని 6 నెలలు కాకుండానే ఒక 3-4 ఏళ్ళు కాస్త సర్దుకుంటే తర్వాత అన్నీ సరవుతాయి. ఎప్పటికీ సరికాకపోతే అది వేరే గ్రహస్థితి, అది మనం ఏం చేయలేం. అంతే ఈ ప్రయత్నం చేయాలి ఇప్పుడు. అందుకని ముందు సుఖం విషయం ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడుతుంది. తర్వాత అమృతప్రాయంగా ఉండేది అంటే ఎప్పుడు మనం ప్రయత్నం చేయాలి, మార్చుకునే ప్రయత్నం చేయాలి, మనము వారికి అనుకూలంగా మారాలి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇలా ఉన్నారు కాబట్టే ఎంతోమంది ప్రాచీన కాలంలో ఉండే దంపతులు, పూర్వం పెద్దలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాపురాలు చేయగలిగారు.
ఎత్తదగ్ని విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఇప్పుడు ఈ ఆత్మబుద్ధి ప్రసాదజం అనే మాట వినండి. సాత్వికమైన సుఖాన్ని మనం పొందాలి అంటే మన బుద్ధి మీదే మనం ఆధారపడాలి, ఎవ్వరి చెప్పుడు మాటలు వినకూడదు. ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆత్మబుద్ధి సుఖంచేవ గురుబుద్ధిర్ విశేషత శాస్త్రమే చెబుతోంది. ఎప్పుడు తనకి సమస్య వచ్చినప్పుడు ముందు తాను నిర్ణయించుకోవాలి, తాను ఆలోచించాలి. చాలామందిలో ఈవేళ ఈ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఎవరైనా ఓ గురువుగారు దొరికితే ఆయన మీద ఆధారపడిపోదాం అనుకుంటున్నారు. సొంత విషయాలు కూడా చెప్పేస్తున్నారు. ఇంకా పోనీ ఓ గురువులా భావించే వాడికి చెప్పినా పర్వాలేదు, చుట్టాలకి చెప్పేస్తున్నారు, ఇంటికి వచ్చిన వాళ్ళకి అలా చెప్పేస్తున్నారు. మా ఆయనే మా ఆవిడే అంటాను. చాలా కంపు అయిపోతాయి సంసారాలు. నేను ఏమీ ఒక్కటి తీరదు. ఎందుకంటే ఎవరికి చెబుతున్నామో వాళ్ళు మనకంటే గోతులో ఉన్నారు. వాళ్ళు మనకంటే జ్ఞానులు ఏం కాదు, మనకంటే అజ్ఞానులు. పైగా వాళ్ళు ఏం చెబుతారో అసలు మనకు పచ్చగా ఉండడం వాళ్ళకి ఇష్టమో కాదో తెలియదు. కొంతమంది కావాలని పచ్చని సంసారాలు కొళ్ళబెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ పచ్చని సౌఖ్యాలు వాళ్ళు అనుభవించలేదు, ఇంకెప్పుడూ ఎవరో అనుభవించడానికి వీల్లేదు. అలా ఉంటే వాళ్ళు చూడలేరు. అసలు దంపతులు అన్యోన్యంగా సరసం ఆడుకుంటూ ఊరికే సరదాగా నవ్వుకుంటూ నిలబడితే కూడా కళ్ళు ఎర్రబడిపోయే వాళ్ళని మనం గమనిస్తాం. ఏమీ లేకుండా చూస్తున్న వాళ్ళలో కొంతమంది కళ్ళు ఎర్రబడిపోతాయి. మీరు గమనించండి. ఎందుకు ఏర్పడతాయి అంటే ఏం లేదు, వాళ్ళకి ఆ సుఖం లేదు. ఎదురు దంపతులు అలా ఉండడం వాళ్ళు చూడలేకపోతున్నారు. అటువంటి మనుషులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళతో చాలా ప్రమాదం. దృష్టి దోషం అంటే అదే. ఆ బుద్ధి ఆ కళ్ళలోంచి కనిపిస్తోంది. వాళ్ళకి దూరంగా ఉండాలి. ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి. అక్కడ చచ్చిన వాళ్ళు చెప్పుడు మాటలు వినకూడదు. లేదా కూర్చోబెట్టి 3 గంటలు చెప్పేస్తారు మొగుడు మీద పెళ్ళ మీద. వీళ్ళు కొట్టేసుకుంటుంటే వాళ్ళకి ఆనందం. అబ్బా మనకి లేని సుఖం ఎవరికీ లేదు, మనం ఆనందంగా ఉన్నాం అంతే. ఇది ఒక పైశాచిక ఆనందం. ఉన్నారు కొంతమంది, లేకపోలేదు, ఉంటారు. సహజం, అది మానవ ప్రపంచం. ఇది అందరూ ఒకలా ఉంటారా? మనమే గ్రహించుకోవాలి. ఇక దాని గురించి లాఫింగ్ బుద్ధా పెడితే ఈ దృష్టి దోషం పోతుంది, ఈ బొమ్మ పెడితే, ఈ బొమ్మలు పెడితే పోయేది కాదండి. ఇది మనం దృష్టి పెడితే పోతుంది. ఆ దోషం మీద మనం దృష్టి పెడితే పోతుంది. ఓహో ఇదన్నమాట, వీళ్ళ మాటలు మనం వినడం ఏంటి? అందుకే ఆత్మబుద్ధి ప్రసాదం. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉండేటువంటి తగాదాలు అంతేకాదు, అసలు ఒక ఉద్యోగంలో మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు సాటి ఉద్యోగికైనా తెలుస్తాయేమో కానీ బయట వాళ్ళకి తెలియవండి. బయట వాళ్ళ దగ్గర చెప్పకూడదు అసలు ఉద్యోగం విషయాలు. ఎలా ఉద్యోగం ఎలా ఉంది, బాగానే ఉందండి అంతే. ఏదైనా ఉంటే నువ్వు నిర్ణయం తీసుకో. అందుకని ఒక వ్యాపారం చేసేవాడిని ఉద్యోగం గురించి అడిగితే, అందుకే సొంత వ్యాపారం పెట్టాలా, ఎంతకాలం చేస్తారా, నేను చూడు ఎలా ఉన్నాను, వీడు ఇలా ఉన్నాడు, వాడు రేపు పొద్దున ఏమవుతాడో వాడికి తెలుసా? వాడు మునిగితే ఇప్పుడు మనం ఇక్కడ 50-60 వేల రూపాయలు ఉద్యోగం వదిలేసి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు పెడితే మొత్తం మునిగితే. అందుకే ఎప్పుడు ఆత్మబుద్ధి ప్రసాదయం. సంసారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ, ముఖ్యంగా సంసారాల్లో చెప్పుడు మాటల వల్లే సంసారాలు పాడైపోతాయి. అమ్మాయికి, కొత్తగా పెళ్ళైన అమ్మాయికి భర్తతో ఇబ్బంది వస్తే పుట్టింటి వాళ్ళకు ఒక్క ముక్క చెప్పకూడదు. అనుమానం లేదు, నేను చెబుతున్నాను, చెప్పకూడదు అసలు. బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. వాళ్ళు సలహా ఇవ్వలేరండి. వాళ్ళు ఒక రకం స్వార్థంతో ఉంటారు. ఈ అబ్బాయి అని అంతే. తన తల్లికి చెబితే ఆవిడ స్వార్థం ఆవిడకుంటుంది. నేను చెబుతూనే ఉన్నాను రా, నువ్వు చేసుకున్నావు అనేదో సాగదీస్తారు ఇక్కడ. అసలు ఆ ఇద్దరే కూర్చోండి, ఇక్కడ కాకపోతే ఇందిరా పార్క్ వెళ్ళిపోండి, కూర్చోండి, ఏం పర్వాలా. పెళ్ళైన దంపతులు ప్రేమికుల దినోత్సవం నాడు వెళ్ళినా ఎవరో అభ్యంతరం పెట్టరు. మంగళసూత్రం ఉందిగా హాయిగా. అంచేతను ఈ చెప్పుడు మాటలు అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఉండడం వల్ల సహజంగా ఏవో వస్తాయి. అందులో తోడళ్ళు, బావమరుదులు, అన్నదమ్ములు, వీళ్ళతో వ్యవహారం ఒక్కోసారి చాలా ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెప్పేస్తారు మొత్తాన్ని. అసలు కాపురం జడగొట్టే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అందుకే ఆత్మబుద్ధి సుఖం చేయవ. ఆ సాత్విక సుఖం ఎప్పుడు ఆత్మబుద్ధి ప్రసాదయం. అదే రాజస సుఖం ఎలా ఉంటుందండి? విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపం పరిణామే విషమివ తత్సుఖం రాజసముస్మృతం. తర్వాత శ్లోకంలోనే చెబుతున్నాడు. ఈ ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ ఉంటే ముందు అమృతం, అబ్బా అద్భుతం అద్భుతం, అసలు ఆ టచ్, అదే టచ్చే తర్వాత పిచ్చి, తర్వాత చచ్చి. ఈ టచ్ ఇంతైతే ఇంకేమిటండి? నన్ను అడిగితే జంతువుల టచ్కి మన టచ్కి తేడా ఏమిటండి? పెద్ద కబులు చెబుతున్నారు కానీ ఇక్కడ వాటికి ఉంది ఫీలింగ్. ఈ ఫీలింగే గొప్పదేదో అన్నిటికీ ఉంది. ఇది ఏమి టచ్ అండి, అంత గొప్ప టచ్? ఇవన్నీ మనం ఊహించుకోవడం. ఇక్కడ కాస్త ఒంటి మీద మంచు నీళ్లు పడితే ఆ టచ్ ఎంతో, ఈ స్త్రీ స్పర్శ పురుష స్పర్శ కూడా అంతే, గట్టిగా లోపలికి వెడితే అంతే విషయం. మనం ఆలోచించం ఆ విషయం. ఏదో అద్భుతం అపూర్వం అని మనం కల్పించుకోవడం. ఇవన్నీ కృష్ణమూర్తి గారు చెబుతారు తన తత్వంలో. నువ్వు పేర్చుకుంటున్నావు, చేర్చుకుంటున్నావు, తీర్చుకుంటున్నావు, ఏమీ లేదు గమనించమన్నాడు. ఏం చేయకుండా గమనించండి, తెలిసిపోతుంది. అసలు ఆ స్పర్శ ఏదో పోనీ పరస్త్రీ స్పర్శ, పరపురుష స్పర్శ, కొత్తగా ఒక అమ్మాయి స్పర్శలో తగలగానే ఏం ఆలోచించకుండా చూడు, ఏం ఉండదు అక్కడ.
అబ్బా అద్భుతం, ఇంతవరకు ఇవన్నీ మనం పేర్చుకుంటున్నాం. ఇక్కడ ఏం లేదు, అక్కడ ఇంకా అక్కడి నుంచి ప్రయత్నం, ఇంకా ఎస్ఎంఎస్లు, మిస్డ్ కాల్స్, ఫోన్లు, గొడవలు, ఇంకా మొదలైంది చెత్త అంతా. ఇంతే. ఇది దానికే ఏమంటున్నాడు కృష్ణుడు, ఎత్తదగ్రే అమృతోపము. ముందు బాగానే ఉంటుంది, ఎదగ్రే అమృతోపము. విషయేంద్రియ సంయోగాత్ యదగ్రే చ అమృతోపమం. ముందు బాగానే ఉంటుంది అమృతంలాగా, ఏదో అద్భుతంగా అనిపిస్తుంది. పరిణామే విషమివ. అప్పుడు ఏదో ఈ స్పరిశ తగిలింది కదా అని చెప్పేసి గొప్పగా ఉందని మొదలు పెడతాం ఇంకా వ్యవహారాలు. కొన్నాళ్ళు అయ్యేసరికి తేడాలు వస్తాయి మనుషుల మధ్య. నువ్వు నాతో ఇలా తిరిగా ఉంటే ఎంతమందితో తిరిగావో వెంటనే వచ్చేస్తుంది. ఇక్కడ లోకు కట్టేస్తాడు మగాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది అలాగా, ఏమో నువ్వు మీ ఆవిడ నువ్వు మోసం చేసావు, నన్ను మోసం చేయమనే ఉంది. ఏమైందండి? పరిణామే అమృతోపము. అలాగే చదువుకుంటున్నాం. ఎవరో యువతులో రకరకాల ఇవాళ టచ్ల గురించి చెప్పి శుభ్రంగా బండెక్కి తిరుగుతున్నారు. టచ్చే, మొత్తం టచ్చే, సర్వావయవాలు టచ్చే. ఇక ఆ తర్వాత పిచ్చే. ఒకళ్ళ వెనకాల కూర్చో శుభ్రంగా ఆటోకాలు ఇటోకాలు వేసి కూర్చుంటున్నారు అమ్మాయిలు కూడా. ఆ వేషాలు అలాగే ఉన్నాయి. అటువంటి మొత్తం టచ్చే. ఎక్కడొక్కడ లొంగిపోతాం, పడిపోతాం. ఇదే అగ్రే అమృతోపమం. ముందు బాగానే ఉంటుంది. ఈ యవ్వనంలో నిగనిగలాడే అవయవాలు, మిసమిసలాడే అవయవాలు ఒకరికొకరికి ముందు వెనక తగులుతూ ఉంటే ఇక చెప్పక్కర్లేదండి. ఇంక అది ఇక అసలు ఏమి తోచదు, ప్రపంచం తోచదు. బండి మించికి ఎంత పడిపోయి ఇద్దరు ప్రాణాలు పోయినా తోచదు, అంత వేగంతో వెళ్ళిపోతారు. రోడ్డు ప్రమాదాలన్నీ యువకుల వేగ జరుగుతున్నది, ముసలాళ్ళ ఎవరు జరగట్లేదు. వీడు గుద్దేయడం వల్ల పాపం నడిచెళ్ళి ముసలాడు ఎవడన్నా పోవాలి, కానీ ముసలివాళ్ళ ప్రాణాలు అలా పోవడంలా. ఎందుకని ఈ టచ్లో పడ్డాం మనం, పిచ్చిలో. అసలు అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఆ ఫోన్ నెంబర్ టచ్లోనే వీడేదో ఆ నెంబర్లు అన్నీ ఒకటే, ఏవైనా 9 అంకెలే ఉంటాయి, మధ్యలో మహా ఉంటే 0. ఆ అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్ టచ్ చేయడంలో ఏం గొప్పతనం ఏం లేదని నువ్వు ఊహించుకుంటున్నావు. అదంతా ఇదంతా ముందు అమృతంలా ఉంటాయి, తర్వాత విషం అయిపోతే జాగ్రత్తగా చూసుకోండి. అందుకే ఎప్పుడు సాత్విక సుఖం ముందు విషంలా ఉన్నా తర్వాత అమృతం అవుతుంది. దానికి బలిచక్రవర్తి కథ ఉదాహరణ. దాన్నే దాశరథి శతకంలో చెబుతున్నాడు రామావతార రూపంలో, వామనావతార రూపంలో. పదయుగళంబు భూగగన భాగములన్ వ్యసనూని. వామనావతారమూర్తి, త్రివిక్రమ స్వరూప రామచంద్రమూర్తి, ఏం అద్భుతం ప్రదర్శించావయ్యా. సాత్విక సుఖ స్వరూపాన్ని మాకెలా అర్థం చేయించావయ్యా, ఎంత బాగుందయ్యా నీ లీల. పదయుగళంబు భూగగన భాగములన్ వ్యసనూని. విక్రమాస్పదుడగున బలీంద్రునొక పాదమునంతల క్రింద నొత్తి. విక్రమాస్పదుడగున బలీంద్రునొక పాదమునంతల క్రింద నొత్తి. మేలొదవ జగత్రయంబు పురుహూతునకీయ మేలొదవ జగత్రయంబు పురుహూతునకీయ వటుండవైన. చిత్సదమలమూర్తి నీవే కద దశరథీ కరుణాపయోనిధి. దాశరథీ కరుణాపయోనిధి. పదయుగళంబు భూగగన భాగములన్ వ్యసనూని. విక్రమాస్పదుడగున బలీంద్రుని ఒక పాదమునంతల క్రింద నొత్తి. మేలొదవ జగత్రయంబు పురుహూతునకీయ వటుండవైన. చిత్సదమలమూర్తి నీవ్య కద దశరథీ కరుణాపయోనిధి. పదయుగళంబు భూ గగన భాగములన్ వ్యసనూని. భూమి మీద ఒక పాదం, భూమండలం కింది లోకాలన్నీ ఆక్రమిస్తూ ఒక పాదం, పైలోకాలన్నీ ఆక్రమిస్తూ మరొక పాదంతో నీ లీల ప్రదర్శించి ఓ స్వామి. విక్రమాస్పదుడగు అబ్బలీంద్రుడు, పరాక్రమంలో చాలా గొప్పవాణ్ణి అని అప్పటికే గర్విస్తున్నాడు బలిచక్రవర్తి. బ్రహ్మాండంగా అత్యుత్తముడు, ఏదో అన్యాయం జరిగింది అనేవాళ్ళు ఈ మాట గమనించాలి. బలిని ఓడించి ఇంద్రుడు గర్వించినట్టే ఇంద్రుడిని ఓడించి బలి గర్వించాడు. ఇవన్నీ మామూలే. ఓసారి వారు, ఓసారి వీరు. ఇది క్రికెట్ మ్యాచ్. ఇది ఏం తేడా లేదు ఇందులో. ఈ గర్వాన్ని అణిచిపెట్టడమే. ఇంద్రుడు గర్వించినప్పుడు ఇంద్రుడికే గర్వభంగం చేశాడు విష్ణువు. ఎవరికి? విష్ణువుకేం పక్షపాతాలు లేవండి. భగవంతుడు వారి పక్షపాతి వీరి పక్షపాతి అన్నది ధర్మపక్షపాతి అంతే. దేవతలు అన్యాయం చేస్తే దేవతలకే బుద్ధి చెప్పాడు ఆయన. బలిచక్రవర్తి ఓడిపోయినప్పుడు తపస్సు చేసుకుంటే ఇంద్రుడు గెలిచాడు. ఐరావతం వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు బలిచక్రవర్తి చేతే బుద్ధి చెప్పించాడు. ఆ కథ ఉంది. దశావతారాల్లో ఉండడం వల్ల ఈ కథ బాగా ప్రసిద్ధమైంది అంతే. అంచేతనే విక్రమాస్పదుడు, గర్వం. అందుకే ఆయన
7 ఏళ్ళు కుర్రాడు చదువుకునేవాడు వస్తే దానం అడిగితే వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండము కాక ఏమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ. ఇంత పట్టిక అవసరమా అండి? 7 ఏళ్ల అబ్బాయి 3వ తరగతి చదువుకుంటాడు. ఇప్పుడు లెక్కల్లో చెప్పాలంటే పునప్పుడు వేద విద్య, వాడికి ఏం కావాలండి? ఓ గొడుగు కావాలి, ఓ యజ్ఞోపవీతం కావాలి, ఓ అంగాస్త్రం కావాలి, ఓ కమండలం కావాలి. గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరులు వామాక్షులశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగులు మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. సరిగ్గా అంత పొడుగు పద్యానికి ఇంత పొడుగు పద్యం, అంత మత్తేభానికి ఇంత మత్తేభం సమాధానం చెప్పాడు పోతన గారు. ఇక 7 ఏళ్ల అబ్బాయి చదువుకునే అబ్బాయి ఇస్తే పోనీ వస్త్రం కావాలా, డబ్బులు కావాలా? ఆ మొదటి పాదం పర్వాలా, చేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులు. తర్వాత గుర్రాల, హరులు, రత్నాల, రథాల, కన్యల. చదువుకునేవాడికి అమ్మాయిలను ఇస్తారండి? ఏమిటండి ఈయన పొగరు? ఇది బలిచక్రవర్తి తత్వం. మంచివాడంటే ఎలాగా? తెలియకుండా మాట్లాడడం, పద్యాలు చదవరు, సంస్కృతం రాదు, విభక్తులు రావు, పురాణాలు చదవరు, అన్నీ విమర్శలే. తలాతోక లేనివాడు మాట్లాడడం. ఇక్కడ ఒక పద్యం అప్పగించలేడు, ఒక ప్రతిపదార్థం తెలియదు. అసలు ముందు భాగవతం చూడడం, వామన చరిత్ర విమర్శ. తొక్కేశారండి. ఎవడు తొక్కేది? ఏం చదవకుండానే. అది 7 ఏళ్ల కుర్రాడికి ఇంత పద్యం ఎందుకండి? ఏనుగులు ఇస్తే ఏమవుతాడు? తొక్కేసి చచ్చిపోతాడు. అమ్మాయిలను ఇస్తాడా? రాజ్యం అంతా ఇచ్చాడు. అంటే రాజ్యం ఈయనకి ఇచ్చింది ప్రజలు, ఎవరు పెడితే వారికి దానాలు ఇవ్వడానిక రాజ్యం అంతా? 7 ఏళ్ల కుర్రాడికి రాజ్యం దానం ఇస్తే పరిపాలిస్తాడా? అంటే ఇంత పెద్ద పరిపాలన చేసే రాజుగారికి అబ్బాయికి ఏం కావాలో తెలియక కాదు, అహంకారం. నేను అన్ని ఇవ్వగలను, నన్ను ఇది అడుగుతావు అంటే ఆయన ఏమన్నాడు? అందుకే ఒంటివాడ నాకు 2 అడుగుల మేర చాలు సొమ్ము మేర వల్ల కొర్కె తీర బ్రహ్మకోకటి ముట్టెద ధన కుతుక సంద్ర ధనవేంద్ర. ఏం కుతుకంతో ఉన్నావయ్యా? కుతుకం అంటే తీట. ఓ దానం చేస్తా తీటెక్కి కొట్టుకుంటున్నావు కదా, తీట తీరుస్తా, తెక్క కుదురుస్తా, 3 అడుగులు ఇవయ్యా బ్రహ్మచారిని, నాకు ఎందుకయ్యా అవన్నీ? 3 అడుగులే నేను చూపిస్తా అన్నాడు. ఆ 3 అడుగులు ఇవ్వగానే, మంచిది, అడుగంటే పాదమే కదా, నా పాదంతో నేను ఏం ఆక్రమించగలనో చూడు అన్నాడు. పాదం అంటే స్కేలు బద్ద పట్టుకొస్తే ఎలాగా? అప్పుడు స్కేల్ లేదు. ఆ బ్రాహ్మణుడు పాదం, ఆయన పాదం నీకేం తెలుసు? ఆ పాదం అది బలితల మోపిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానవు పాదము అని ఒక్కసారి వామనుడు ఇంతింతై ఇవటుడింతయై మరియుదానింతై నభోవీధిపైనంతై తోయద మండలగ్రమునగల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఇందులో వామనుడు త్రివిక్రముడైన విధానం అంతా వర్ణించారు. ఇది ఎంత శాస్త్రీయం అంటే తర్వాత చంద్రమండల యాత్ర చేసిన వాళ్ళు ఇదే విధానంలో పై మార్గం అంతా ఉందని నిరూపించారు. మన పురాణాలు అంత పక్క, అంత నిజం. వ్యాఖ్యానాల్లో ఏమైనా తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ వాటిలో తేడా ఉండదమ్మా. మూల గ్రంథాలు చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకే నేను మీరే చదవండి ముర్రో అని చెబుతూ ఉంటా. వారి మాటలు వీరి మాటలు పడి మాయలో పడకండి, మీరు చదవండి స్వయంగా. ఏదో మొక్కుబడి కోసమో, కోరికల కోసమో, పుణ్యం కోసమో చదవడం కానీ జ్ఞానం కోసం ఒక్కరూ చదవరేమండి. రోజుకు 1 గంట సేపు కేటాయించుకుని చదవండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇందులో ఎవరు చెప్పేది ఏముంది? ఇందులో మేమంతా అలాగే చదివి జ్ఞానం సంపాదించాం. మీరు చదివేసి మాకు చెప్పేయండి అంటారు తప్ప మేము చదువుతామనేవాడు కనపట్ల. నాకు ఆనందంగా ఉంది. నవజీవన వేదం కార్యక్రమం చూస్తున్న వాళ్ళలో ముఖ్యంగా యువతరం చాలామంది 20 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్ళందరూ చదువుతున్నారు, గ్రంథాలు చదువుతున్నారు. వారు అందులో వచ్చే సందేహాలు అడుగుతున్నారు. చాలా సంతోషం. నేను అడిగి చెప్తాను, హాయిగా చెప్తాను. సాయంత్రం 4 నుంచి 5 వరకు అభిమానంతో ఫోన్ చేసినా, అనుమానంతో ఫోన్ చేసినా పలకడం ఖాయం, చెప్పడం ఖాయం. మరి ఇంకో సమయం అయితే నేను చెప్పలేను, నా పనులు నాకుంటాయి. కానీ అలా చదివి అడగండి, నేను చెబుతాను. నేను చదివినంత తెలియపోతే తెలియదని చెబుతాను, నాకేం అహంకారం లేదు. అందుకని తెలిసినట్టుగా నటించడం, ఏదో మాయ చేయడం నా వల్ల కాదు. మా అమ్మ నాకు అది నేర్పలేదు. తెలియకపోతే తెలియదమ్మా, ఎవరిని అడగాలో కూడా చెబుతావు. పోనీ వారిని అడగమ్మా చెబుతా, లేదా ఇంకో పుస్తకం చూడు చెబుతాం. స్వయంగా చదివి తెలుసుకోవచ్చు హాయిగా. ఆత్మబుద్ధి సుఖం చేయవా. అందుకని కోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టదా, ఇది కీలకం. 3 అడుగులు ఎందుకు అడిగాడు అంటే బ్రహ్మకూకటి అంటే బ్రహ్మ పిలక అని మామూలుగా అర్థం. బ్రహ్మదేవుడు పిలక పట్టుకోవడం ఏమిటండి అంటే లోపల ఉండే అంతరాత్మ యొక్క శిఖ. ఏ శిఖ? తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ శశి వత్సహరిశ్చేంద్రస్సో అక్షర పరమస్వరాట్. ఈ శిఖని, ఈ అగ్నిశిఖని, ఈ అగ్నిశిఖ యొక్క కొసని, ఈ అగ్నిశిఖ యొక్క కొసలో వెలుగుతున్న పరంజ్యోతిని పరమాత్మగా వేదం పేర్కొంటుందో
అది మన శరీరంలోనే ఉందని చెబుతోందో అధోనిష్ట్యావి తస్యాం తేనాభ్యాముపరతిష్టతి జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహతు సంతతకం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం తస్యాం తే సుశరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సో అగ్రభుగ్విభజన్ తిష్టన్నాకారమజరః కవిః తిర్యగోర్ధ్వం అథశాయీ రశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహం ఆపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అది శిఖ కూకటి తస్య మధ్యే వహ్నిశిఖ అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్తాద్విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవత్తన్వీ పీతా భాస్వత్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిశ్చేంద్రః సోక్షరః పరమస్వరాటు. సరిగ్గా ఇక్కడి నుంచి జానడు, ఇక్కడి నుంచి బొడ్లో వేలు పెట్టి పైకి జానడు. ఈ మధ్యలో ఉండేటువంటిది హృదయం. ఆ హృదయంలో ఉండే జ్యోతి పరమాత్మ. దాన్ని మనం కనుక్కోవాలంటే అంతర్ముఖులం కావాలి, జపం చెయ్యాలి, తపం చెయ్యాలి. అలా జపం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, 3 అడుగుల నేల చాలు. 4 అడుగులు ఎక్కువ, 2 అడుగులు తక్కువ. మనం సంధ్యావందనానికి కానీ పూజకు కానీ బాసిం పెట్టేసి కూర్చుంటే చుట్టుకొలత చూసుకుంటే 2.5 3 అడుగులు ఉంటుంది. అది 3 అడుగుల నేల అంటే అర్థం. 3 అడుగుల నేలలో కూర్చుని నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే ఈ విశ్వమంతా నువ్వే. నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం అని వివేక చూడామణిలో చెప్పినట్ల నేనే నారాయణుణ్ణి, నేనే శ్రీకృష్ణుణ్ణి, నేనే శివుణ్ణి, నేనే బ్రహ్మనేను, నీకే అన్నీ అర్థమవుతాయ్యా. ఎందుకు బలిచక్రవర్తి ఈ భూమంతా నాదని నేను దానమిస్తున్నాననే అహంకారానికి లోనవుతున్నావు అని అహంకారం పోగొట్టడం కోసమే వామనావతారం ఎత్తాడు. మనం కూడా అహంకారం పోగొట్టుకోవాలి. మరి నెత్తి మీద కాలు ఎందుకు పెట్టాడండి? అహంకారం ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. ఆయనకి మెదడు ఎక్కడుంది? తలలో ఉంది. అందుకని తల మీద పెట్టాడు. మనం గనక లోనైతే మోకాల మీద పెడతాడు. ఎందుకంటే మన మెదళ్ళు మోకాల్లోనే ఉన్నాయి. ఈ చరిత్రల్ని పురాణాలని విమర్శించే వాళ్ళ మెదళ్ళు మోకాల్లో ఉంటాయి. అందుకని వారికి మోకాల మీదే పెడతాడు. ఇది వామనావతార రహస్యం. దీన్నే కేశవనామాల్లో ఒక్క మాటలో వామన త్రివిక్రమాయ నమః వామనాయ నమః పక్కన వస్తే చూసుకోండి 7 8 త్రివిక్రమాయ నమః వామనాయ నమః. అంత వామనుడుగా ఉండవు నువ్వే, త్రివిక్రమ స్వరూపం నువ్వేనేవా, నీకు నమస్కారం అన్నారు. ఇది ఆధ్యాత్మిక తత్వ రహస్యం. దాని జీవితానికి అన్వయించుకుని నవజీవనాన్ని వేదం చేసుకుందాం. సెలవు.